నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత అమ్మవారు 5వ రోజులో భాగంగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పంచమి శుక్రవారం పర్వదినం ఉత్సవ కమిటీ వారు దాతల సహకారంతో గ్రామంలోని మహిళా ముత్తైదులకు కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ ముత్తైదు మహిళలకు సుమంగళిగా ఉండాలని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ దుర్గా అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. దాత మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు చెలివేటి నాగరాజు, తమ్మరి రమేష్, తిరుమల్ గౌడ్, సదాశివలింగం, రాములు గౌడ్, వినయ్ గౌడ్, నాయని లక్ష్మణ్, వెంకటేశం, మహేష్, రంజిత్ గౌడ్, ప్రభాకర్, కరుణాకర్, శివ, జాలపోచయ్య, జీపీ స్వామి, మౌరం రాజు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అవతారంలో దుర్గమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం పంచమి పర్వదినము కాబట్టి నిజాంపేట గ్రామ మహిళలందరి చేత అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ కుంకుమార్చన కార్యక్రమ ఫలితం అందరికీ కూడా కలిగి సౌమంగళ్యాన్ని కలిగించి సుఖంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ 5వ రోజున నిర్వహించడం జరిగింది. జై అంబ, జై జగదంబ.